స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏమిటంటే టాలీ ప్రైమ్ 4.1లో సేల్స్ ఎంట్రీస్ ఎలా చేయాలి. సేల్స్ ఎంట్రీస్ విత్ జిఎస్టీతో కలిపి సేల్స్ ఎంట్రీస్ ఎలా చేయాలి అని నేర్చుకుంటాం. మన టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక మనవి. కొంతమంది వీడియోలు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ నా యొక్క ఛానల్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియోలు అన్నింటికీ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ ఛానల్ని మీరు వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకొక అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీరు అంతవరకే టాపిక్ నేర్చుకోవాలి. దాని తర్వాత మిగతా భాగం మీకు ఏమి తెలియదు. సో అలా కొంచెం నేర్చుకున్నట్లయితే హాఫ్ నాలెడ్జ్ లాగా ఇది వేస్తే కదా. అందువల్ల చివరి వరకు చూడండి. మనం కాలేజ్కి వెళ్తాం, క్లాసు 45 minutes 1 hour ఉంటాం కదా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కూడా ఉంటాం. అలాగే టోటల్ 1.5 hours దాకా ఉంటుంది. అలాంటప్పుడు 50 minutes 45 minutes 50 minutes ఏదో లెస్ దాన్ అన్ అవర్ అనుకోండి, గంట కంటే లోపల ఉంటుంది వీడియో. క్షుణ్ణంగా నేర్చుకోవడానికి నేను పెద్ద వీడియోలు చేస్తున్నాను, 1-2 సార్లు చెప్తూ. కాబట్టి మీరు హ్యాపీగా మంచిగా నేర్చుకోవచ్చు. అలాంటి కొంచెం చూసి వెళ్ళిపోతే వేస్ట్. ఓకేనా? కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి. చూసి వీడియో బాగున్నట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఈ యొక్క వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు, రికమెండ్ చేస్తారు. కాబట్టి అప్పుడు చాలా మందికి కూడా ఈ టాపిక్ని నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సబ్జెక్టులు కట్టుకున్నాం. సో ఆ నేర్చుకున్నది ఏంటంటే టాలీ ప్రైమ్ 4.1లో సేల్స్ ఎంట్రీస్ ఎలా చేయాలి నేను నేర్చుకుంటాం. నేను షేర్ చేస్తున్న స్క్రీన్ చూడండి. పర్చేస్ అయిపోయింది. సో ఇంట్రాస్టేట్ సేల్స్ ఎంట్రీస్ అంటే ఈ సేల్స్ అనేవి మనం సేల్ చేసే ప్రదేశాన్ని బట్టి మన స్టేట్ కావచ్చు, వేరే స్టేట్ కావచ్చు. పర్చేస్ లాగే మన స్టేట్ అంటే లోకల్ స్టేట్ అంటాం, దాన్ని లోకల్ సప్లైస్ అంటాం. లోకల్ సేల్స్ అంటాం. లోకల్ సేల్స్ అంటే మన ఊళ్ళో అమ్మడం కాదు. లోకల్ సేల్స్ అంటే మన స్టేట్లో అమ్మడం, అలాగే మన స్టేట్లోనే అమ్మడం లోకల్ సేల్స్ అంటే. వేరే స్టేట్ అమ్మినట్లయితే దాన్ని ఏమంటారంటే ఇంటర్ స్టేట్ సేల్స్ అంటాం. ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేట్. సో వేరే స్టేట్ సేల్స్. సో మన స్టేట్లో అమ్మితే ఎలా ఎంట్రీ వేయాలి, వేరే స్టేట్లో అమ్మితే ఎలా ఎంట్రీ వేయాలి. అలాగే మనం సేల్ చేసేటప్పుడు ఈ గూడ్స్ అనేవి ట్యాక్సిబుల్ గూడ్స్ ఉంటాయి, నాన్ ట్యాక్సిబుల్. ట్యాక్సిబుల్ గూడ్స్ అంటే ట్యాక్సిబుల్ గూడ్స్ మామూలుగా ట్యాక్స్ రేట్ ఉండేవి. నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ అంటే ట్యాక్సబుల్ అంటే 4 ట్యాక్స్ ఉండేది, 4 ఒక స్లాబ్లు 5%, 12%, 18%, 28%. నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ ఉంటే ఈ ట్యాక్స్ రేట్లోనే ఒక జీరో ఉంది. జీరో వాటిని ఏమంటాం నిల్ రేటెడ్ అంటాం. నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్, నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్, అలాగే ఏమంటాం అంటే జీరో రేటెడ్ అంటాం. అలాగే జీరో రేటెడ్ ప్లస్ నాన్ జిఎస్టీ గూడ్స్ అంటాం. మన ప్రస్తుతానికి జీరో రేటెడ్ అనేది ఎక్స్పోర్ట్ సంబంధించింది. నాన్ జిఎస్టీ అనేవి లెక్కలు, అది అవసరం లేదు. అది ఉండేది అయితే మనకు అవసరం ఏంటంటే మన బిజినెస్, మన ట్రేడర్లో మన బిజినెస్ లో ట్యాక్సబుల్ ఒకటి, 2 నాన్ ట్యాక్సబుల్ లో నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్. సో వీటిని వేసేటప్పుడు ఎలా మనం ఎంట్రీ వేయాలి. అలాగే మనం ఎంట్రీ వేసేటప్పుడు ఒకే ఇన్వాయిస్ లో వివిధ రకాలైన రేట్లు ఉన్నట్లు ఉండేటటువంటి గూడ్స్ ని ఎంటర్ చేసినప్పుడు అది ఎలా ఉంటుంది అనేది నేర్చుకుంటాం. సో సేల్స్ నేర్చుకుంటాం. ఈ సేల్స్ అనేది కొంచెం పర్చేస్ కంటే తేడా. పర్చేస్ చేసినప్పుడు మన స్టేట్ లో 3 దగ్గర పర్చేస్ చేయగలం. సరే, అలాగే ఇంకోటి మర్చిపోయాను, సేల్ చేసినప్పుడు రెగ్యులర్ డీలర్స్ ఉంటారు. సరేనా? మన రెగ్యులర్ డీలర్స్ ఉంటారు. రెగ్యులర్ డీలర్స్ అంటే రిజిస్టర్డ్ డీలర్స్ అంటే రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్ డీలర్స్. అన్రిజిస్టర్డ్ డీలర్స్ ఉంటారు. అన్రిజిస్టర్డ్ అంటే అన్రిజిస్టర్డ్ బిజినెస్ ఉంటుంది,
ప్లస్ కన్స్యూమర్ కూడా ఉంటాడు. పర్చేజ్ లో కన్స్యూమర్ ఉంటాడు. మనం పర్చేజ్ చేయడం కన్స్యూమర్ నుంచి వాడు మనకి అమ్మడు, అమ్మేవాడు కాదు. కానీ సేల్ చేసేవాడు మనం సేల్ చేసి కన్స్యూమర్ మన దగ్గర పర్చేజ్ చేసి యూజ్ చేసుకుంటాడు. సేల్ చేయడు. కాబట్టి సేల్కి మాత్రం రిజిస్టర్డ్ అంటే రెగ్యులర్ కాంపోజిషన్, అన్రిజిస్టర్డ్ అంటే అన్రిజిస్టర్డ్ బిజినెస్ యాజ్ వెల్ as కన్స్యూమర్ నలుగురు ఉంటారు. వీళ్ళందరికీ మనం ఎంత ఇదిగా ఎంట్రీ చేయాలని నేర్చుకుంటాం. సో మనం చూసినటువంటి ఇది రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటాం. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అది కాదు, మనం ఆల్రెడీ మనం చేస్తున్నాం ఏంటంటే రాఘవ ట్రేడర్స్. ఈ రాఘవ ట్రేడర్స్ లో మనం చేయలేదు. ఓకే, ఈ రాఘవ ట్రేడర్స్ లో మనం ఏం చేస్తాం, ఎంట్రీ చేస్తాం. నేను వచ్చేటప్పుడు నేను లెడ్జర్ క్రియేట్ చేశాను. ఏంటి, 40 లెడ్జర్స్ క్రియేట్ చేశాను. నేను క్రియేట్ చేయలేదు, కానీ ఇప్పుడు మనం ఎంట్రీ వేసేటప్పుడు క్రియేట్ చేద్దాం. ఓకే, ఎంట్రీ వేసేటప్పుడు క్రియేట్ చేద్దాం. కాబట్టి మనం ఓకే తీసుకుంటే మనం ఏం చేస్తామంటే మనం పర్చేస్ అంతా ఏప్రిల్లో చేసినాం. ఓకే, సేల్స్ ఏం చేస్తామంటే మేలో ఎంటర్ చేద్దాం. సేల్స్ మేలో ఎంటర్ చేద్దాం. సేల్స్ అంటే F8 తీసుకొని ఫస్ట్ మే తీసుకున్నాం. సో ఆ F2 నొక్కి ఫస్ట్ మే తీసుకొని చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ వీళ్ళంతా రిజిస్టర్డ్, కాంపోజిట్, అన్రిజిస్టర్డ్, క్రెడిటార్స్ అంటే పర్చేజ్ సంబంధించి ఉన్నాయి లెడ్జర్లు, సేల్స్ సంబంధించిన లెడ్జర్లు లేవు. ఇక్కడ ఒక నేర్చుకోవచ్చు అంటే మనం పర్చేజ్ చేసినప్పుడు రెగ్యులర్ డే పర్చేజ్ చేసిన మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్ ఎక్కడైనా సరే సేల్ పర్చేజ్ లో ట్యాక్సిబుల్ గూడ్స్ మాత్రమే ట్యాక్స్ ఉంటుంది. పర్చేజ్ లో రెగ్యులర్ డే దగ్గర పర్చేజ్ చేస్తే మాత్రమే దాని మీద ట్యాక్స్ ఉంటుంది. మన స్టేట్ లో అయితే అన్రిజిస్టర్డ్, కాంపోజిట్ కూడా పర్చేజ్ చేయొచ్చు, దాని మీద ట్యాక్స్ ఉండదు. ఇంటర్ స్టేట్ అయితే అసలు అన్రిజిస్టర్డ్ అంటే అన్రిజిస్టర్డ్ బిజినెస్ ఆర్ కాంపోజిట్ దగ్గర అట్లా వేరే స్టేట్ నుంచి మనం ఇంటర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేయము. కానీ దీంట్లో మనం సేల్ చేసినప్పుడు మన స్టేట్ అయినా సరే, ఇంటర్ స్టేట్ అయినా సరే, ఇంట్రా స్టేట్ అయినా సరే ఎవరికైనా సేల్ చేయొచ్చు. రెగ్యులర్, కాంపోజిషన్, అన్లిస్టెడ్ బిజినెస్, కన్స్యూమర్ ఎవరికైనా సేల్ చేయొచ్చు. మనం ప్రతి ఒక్కరికి సేల్ చేయొచ్చు. అలా సేల్ చేసేటప్పుడు మనం ప్రతి ఒక్కరికి మనం ట్యాక్సబుల్ గూడ్స్ అయితే ఖచ్చితంగా మనం ఏం చేయాలా, సేల్ చేసామంటే అవుట్ ఆఫ్ మన దగ్గర బయ్యర్ ఎవరో ఎవరైనా కానీ మనం ట్యాక్స్ ని కలెక్ట్ చేయాలి. సో రెగ్యులర్ డీలర్ అంటే ఖచ్చితంగా మనం కలెక్ట్ చేయాలి, రెగ్యులర్. కాబట్టి మనం ప్రతి ఒక్కరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ట్యాక్సబుల్ గూడ్స్ అయితే నాట్ ఎగ్జాంప్టెడ్ ఇంట్రెస్ట్ అయితే ట్యాక్స్ కలెక్ట్ చెయ్యము. అంతేనా? కాబట్టి మనం ప్రతి ఒక్కరి దగ్గర మనం ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తాం. మన స్టేట్ అయినా వేరే స్టేట్ అయినా ఏదైనా. ఓకే, ఇప్పుడు మనం తీసుకుంటే సేల్స్ ఫస్ట్ మన స్టేట్ లో తీసుకుందాం. నలుగురికి సేల్ చేస్తాం, నలుగురి దగ్గర కలెక్ట్ చేస్తాం. అలాగే ఇంట్రా స్టేట్ అది నెక్స్ట్ ఇంటర్ స్టేట్ లో కూడా నలుగురికి సేల్ చేస్తాం. 4 రకాల వ్యక్తులకి అందరి దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేసుకుంటామని. చూడండి, రమ్య ట్రేడర్స్ అనేది రమ్య ట్రేడర్స్ ఇది తండ్రి డెటాస్ ఆంధ్రప్రదేశ్ ఇంటర్ స్టేట్. ఓకే, చూడండి ఇక్కడ ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. ఇక్కడ కొత్తగా ఆల్ట్ సి చేసుకొని చూడండి, రమణ టెక్నాలజీస్ అనుకున్నాం. రమణ టెక్నాలజీస్ మనం సేవ్ చేస్తున్నట్టు అంతా మనకి ఏమవుతారు, తండ్రి డెటాస్ అవుతారు. రమణ టెక్నాలజీస్ తండ్రి డెటాస్. ఇతను హైదరాబాద్ అనుకుంటాం, తెలంగాణ, ఇండియా. సో 5,85,000 ఏదో అనుకుంటాం. ఓకే, అలాగే వీడు మన స్టేటే రెగ్యులర్ అయితే మనం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ నెంబరు ఉండాలి. రెగ్యులర్ కి కాంపోజిషన్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ ఖచ్చితంగా, ఇద్దరు రిజిస్టర్డ్. సో కాంపోజిషన్ నెంబర్ అంటే ఏదో అతను ఫర్మ్ కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. నేను పర్సనల్ గా తీసుకుంటున్నాను అంటే సోల్డ్ ప్రాపర్టీ కన్సర్న్. సరేనా? ఓకే, తీసుకుంటాను. ప్రాపర్టీ కన్సర్న్ తీసుకున్నాను. ఓకే, ఇతను ఎవరైనా కానీ మనం సేల్ చేస్తున్నాం. ఎందుకంటే ఏ స్టేట్ అనేది చూసేది మన స్టేట్ అయితే సిజిఎస్టీ చేస్తే షేర్ చేయాలి కదా. వాటికి తీసుకొని ఇది అయిపోయింది. నెక్స్ట్ కంట్రోల్ యాక్సెప్ట్. సో ఇది యాక్సెప్ట్ అవ్వండి.
మన స్టేట్ తెలంగాణ రెగ్యులర్ కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ సేల్స్ నేను సేల్ చేస్తాం చూడండి ఇక్కడ మనం సేల్ చేసేది ఇక్కడ ఓకే మన స్టేట్ లో సేల్ చేస్తున్నాను ఉండే దాంట్లో ఏదైనా సేల్ చేయొచ్చు సపోజ్ సోనీ టీవీ 30 ఇంచెస్ సేల్ చేస్తున్నాను సేల్ చేసినప్పుడు ఒక 5 యూనిట్స్ సేల్ చేస్తున్నాను ఎంతకి సేల్ చేయాలి మన పర్చేస్ ప్రైస్ కంటే ప్రాఫిట్ అన్ని కలుపుకొని ఎక్కువ రేట్ అమ్మాలి మనం కాబట్టి మనకి ఎలా తెలుస్తుంది ఎంత పర్చేస్ అన్ని గుర్తుపెట్టుకోలేం కదా కాబట్టి ఇక్కడ మనం ఆల్ట్ ఎస్ అని నొక్కితే అంటే ఆల్ట్ ఎస్ అంటే స్టాక్ క్వెర్రీ ఎవరెవరి దగ్గర పర్చేజ్ చేసాం ఎంత పర్చేజ్ చేసాం ఎవరెవరికి సేల్ చేసాం ఎంతకి సేల్ చేసాం అలాగే ఏ రేట్ నాడు అలాగే ఎంతెంత స్టాక్ ఉంది ఎక్కడ అనేది తెలుస్తాయి కాబట్టి ఆల్ట్ ఎస్ నొక్కితే చూడండి స్టాక్ క్వెర్రీ దీని డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఓకే దాని రేట్ అంటే యావరేజ్ రేట్ అన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ అని ఇక్కడ చూడండి పర్చేజెస్ సేల్స్ అన్ని ఉంటాయి సరేనా సో మనం చూసుకుంటే చూడండి ఇక్కడ 45,000 తీసుకున్నాం కాబట్టి 45,000 అంటే ప్రాఫిట్ అది ఇది కలిసి 48,000 అంటున్నాం 48,000 కి సేల్ చేస్తున్నాం సో పర్చేజ్ లా ఇక్కడ కూడా ఒక ఐటమ్ ఉండొచ్చు ఎక్కువ ఐటమ్స్ ఉండొచ్చు ఇంకొక ఐటమ్ కూడా తీసుకున్నాం ఇదే మాదిరిగా ఒకటే రేట్ ఉండే తీసుకున్నాం చూడండి ఇక్కడ హెచ్పి ల్యాప్టాప్ తీసుకున్నాం హెచ్పి ల్యాప్టాప్ ఇది ఒక 5 పీసులు అన్నాం ఇది కూడా చూద్దాం ఎంత రేటు ఆల్ట్ ఎస్ 29,500 మనం 33,000 అమ్ముతాం చూడండి సోనీ టీవీ 28% ఇది 18% రెండో రేట్ కాదు కదా కాబట్టి మనకి దీంట్లో కూడా ఇది వచ్చి మన స్టేటే వీడు ఎక్కడ మన స్టేటే దీన్ని మనం క్రియేట్ చేసాక ఇంత క్రియేట్ చేసినప్పుడు దీన్ని గుర్తు పెట్టుకుందాం గుర్తు రిజిస్టర్డ్ డేటా అంటే డేటా అంటే మన స్టేట్ ఓన్లీ డేటా అంటే ఇంకో స్టేట్ లేకపోతే డేటా అంటే మన స్టేట్ రిజిస్టర్డ్ అనేది తీసుకుంటాం ఇక్కడ తీసుకొని రిజిస్టర్డ్ డేటా మన స్టేటే కాబట్టి ఎవరైనా సరే మనం సేల్ చేస్తాం కానీ మన స్టేట్ అయితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ కాబట్టి ఇక్కడ ఎస్జిఎస్టీ నెక్స్ట్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ చూడండి దీంట్లో ఇంత ముందులాగే ఒకే రేట్ ఉండొచ్చు డబుల్ రేట్ ఉండొచ్చు దీంట్లో రెండు వేరే రేట్లు ఉన్నాయి కదా సోనీ టీవీ 28% ల్యాప్టాప్ 18%. సో మనం ఇంత ముందులాగే ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ ఏ ఇది సమ్మరీ ఆఫ్ ద ట్యాక్సెస్ ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ తర్వాత మన ఆల్ట్ 5 కానీ ఆల్ట్ 1 కానీ చేసినట్లయితే చూడండి కదా లోకల్ సేల్స్ పర్చేజ్ ట్యాక్సబుల్ లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ సోనీ టీవీ దాని డీటెయిల్స్ నంబర్ దట్ ఈస్ హెచ్ఎస్ఎన్ కోడ్ తర్వాత మనం సేల్ చేసినప్పుడు పర్చేజ్ చేసినప్పుడు మనం అన్ని సెట్ చేస్తాం సరేనా సేల్ చేసినప్పుడు ఏం సెట్ చేస్తున్నారు మనం డైరెక్ట్ గా ఎంటర్ చేసేస్తాం సెలెక్ట్ చేసుకుంటే ఐటమ్ ని ఎన్ని క్వాంటిటీ ఎంత రేట్ ఎంత అంతే దాని రేట్లో ఇచ్చేసిన అన్ని ఆల్రెడీ మనం చేసి ఉంటాయి పర్చేజ్ చేసినప్పుడు చేస్తాం వాటిని సేల్ చేస్తాం కాబట్టి సేల్ చేసినప్పుడు ఏమి సెట్టింగ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే సార్ సో సోనీ టీవీ 30 ఇంచెస్ 40,000 సో 14% that is 28%. హెచ్పి ల్యాప్టాప్ దాని డీటెయిల్స్ దాని అమౌంట్ ఇది టోటల్ దానికి లోకల్ కదా సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 9%. సో మొత్తం ఒకటే అమౌంట్ ఇక్కడ 96,000 అంటే ఒకటే అమౌంట్ ఉందంటే మన ఈ క్యాల్కులేషన్ ప్లస్ మన వౌచర్ లో వేసిన అమౌంట్ రెండు కరెక్ట్ అని అర్థం యాక్సెప్ట్ చేయండి ఇది మనం మన స్టేట్ లోనే మనం అప్పుడు అలాగే మన స్టేట్ లోనే ఇప్పుడు మనం అన్నాం కదా వాటి వీడికే మళ్ళా మనం సపోజ్ వీడికే అమ్ముతున్నాం మళ్ళా వీడికే సేల్ చేస్తున్నాం ఈసారి హెచ్పి ల్యాప్టాప్ హెచ్పి కీబోర్డ్ సో ఒక 5 అన్నాం దీనికి ఎంత చూడండి సారీ ఆల్ట్ ఎస్ సో 50/50 పాత ఏంటి లేటెస్ట్ తీసుకున్నాం 550కి అమ్మున్నాం ఓకే 550 అంటే 700 రూపీస్ అమ్ముదాం సో 3,500 అలాగే డెల్ మౌజ్ అమ్ముతున్నాం ఒక 5 ఐటమ్స్ దీని రేట్ ఎంత ఆల్ ఎస్ 250 ఓకే 250 అంటే 350 కొంటాం 350 కంటాం అది ఉంటే ఇది కూడా లోకల్ కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ చూడండి ఇది కీబోర్డు మౌజు రెండు ఒకే రేటు 12% కాబట్టి చూడండి ఎస్జిఎస్టీ ముందు ఎస్జిఎస్టీ తర్వాత సిజిఎస్టీ కానీ ముందు సిజిఎస్టీ తర్వాత ఎట్లా వేసినా ఒకటి
ఓకే, తర్వాత CGST తీసుకుందాం. ఇటువంటి ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం. ఆల్ట్ ఏ ఇది సమ్మరీ అనాలిసిస్. ఆల్ట్ F1 కొడితే చూడండి లోకల్ సేల్స్ ట్యాక్సబుల్. సో హెచ్పికి బోర్డు డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు, అమౌంట్. సో ఇది CGST HGST లోకల్. సో 12% ఇది. సో 6% HGST CGST. డెల్ మౌస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాడు, అమౌంట్ 1750, CGST 6%, HGST 6%, టోటల్ అమౌంట్ 630. కరెక్ట్, 100 కూడా 630 వచ్చింది. సో ఈ విధంగా ఒకటే రేటు చేయాలా, వేరే వేరే రేటు చేయాలా. అలాగే మనం ఇప్పుడు మనం ఒక లోకల్ స్టేట్ మనం సప్లై చేసినాం. అలాగే లోకల్లో వచ్చి మళ్ళా లోకల్లో మనం ఎవరికైనా సేల్ చేయొచ్చు కదా. లోకల్లో ఇప్పుడు మనం కాంపోజిషన్ డీలర్కి లెక్క చేద్దాం. ఎక్స్ నోరా అనుకున్నాం. సపోజ్ ఎక్స్ నోరా ఎంటర్ప్రైజెస్ నేనేమనుకుంటున్నాం, మనం లోకల్లోనే అతను కాంపోజిట్ అన్నమాట. సి అంటే కాంపోజిట్, డి అంటే డేటా అంటే మన స్టేట్. సి కాంపోజిట్ డేటా 20 డేటా ఇతను కాంపోజిట్ వ్యక్తి, మన స్టేటే. ఇతను వచ్చి వరంగల్ అనుకున్నాం. వరంగల్ తెలంగాణ 50245 అనుకున్నాం. 6 ఇది అనుకున్నాం. మొత్తం ఇతను వచ్చి కాంపోజిషన్ డీలర్. వాటికి ఏం చేయాలి ఇక్కడ, మీకు ముందు రెగ్యులర్, ఇతను వచ్చి కాంపోజిషన్ సెలెక్ట్ చేశారు. ఇతను రిజిస్టర్డ్ కాబట్టి కాంపోజిషన్ వ్యక్తికి కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేస్తాం. యాక్సెప్ట్, మళ్ళీ యాక్సెప్ట్. సేల్స్ ఇతనికి ఏసర్ కంప్యూటర్ ఒక 5 సిస్టమ్స్ అమ్మినాం. 5 సిస్టమ్స్ అమ్మాం. అమౌంట్ చూసుకుంటే 28,500 మన లాస్ట్ పర్చేజ్. సో 31,000 అమ్ముతున్నాం. 31,000 ఒకటే ఐటమ్ ఎత్తుకు అమ్మాం. సపోజ్ ఇంకొక ఐటమ్ కూడా అమ్ముతాం అనుకుంటాం. సోనీ టీవీ అమ్మాం అనుకుంటాం. 40 ఇంచెస్ అమ్మాం అనుకుంటాం. 40 ఇంచెస్ ఒక 2 యూనిట్లు అమ్మాం. అమౌంట్ ఇది చూడండి. అమౌంట్ ఆల్ చేస్తూ 56,000 లాస్ట్ లో 56,000 60,000 అన్నాం. ఓకే, 60,000 ఇప్పుడు మన స్టేటే కదా, మన స్టేటే కాబట్టి ఎవరైనా సరే ఎస్జిఎస్టి సిజిఎస్టి తీసుకుంటే 2 రేట్లు ఉన్నాయి. సో తీసుకుంటే ఆల్ట్ F1. ఫస్ట్ ఏం చేస్తాం, ఆల్ట్ ఏ, తర్వాత అది వచ్చి సమ్మరీ అనాలిసిస్, ఆల్ట్ F1 డీటెయిల్డ్ అనాలిసిస్. సో దీంట్లో ఈ లోకల్ స్టేట్, లోకల్ సేల్స్ ట్యాక్సబుల్. సో ఏసర్ కంప్యూటర్ అమౌంట్, CGST 9%, సోనీ టీవీ 28%, టోటల్ అమౌంట్. సో CGST SGST 14. అమౌంట్ టోటల్ అమౌంట్ ఒకటే ఉంది అంటే అదే అమౌంట్ మన దాంట్లో ఉంది. తేడా ఉందంటే వేరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతవరకు మనం ఏం ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ HGST చేసాం, CGST ఇక్కడ మర్చిపోయి ఎండ్ ఆఫ్ లిస్ట్ చేస్తాం కదా, చేసాం. ఇక్కడికి వచ్చాం. దాని తర్వాత మనం ఏం వేయకుండా బయటకు వచ్చేసాం. SGST ఇలా బయట వచ్చేసాం. HGST చేసాం, CGST లేదు, బయట వచ్చేసాం. యాక్చువల్గా ఇది మనకి మిస్టేక్ చూపిస్తుంది, కానీ పొరపాటు చేసుకుంటా ఎంటర్ కొట్టా వెళ్ళిపోయినాం అనుకో యాక్సెప్ట్ చేసేస్తుంది. మనం ఇప్పుడు పేజ్ అప్ చెప్తే అదే ఇన్వాయిస్కి వచ్చాం. ముందు యాక్సెప్ట్ చేసాం కాబట్టి పేజ్ అప్ నొప్పితే యాక్సెప్ట్ చేయకముందైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్కి వచ్చిన తర్వాత ఆల్ట్ ఏ ఇది సమ్మరీ. ఇది వచ్చి కరెక్ట్ క్యాలిక్యులేషన్ అన్నమాట. ఇది వచ్చి కరెక్ట్ క్యాలిక్యులేషన్. సో ఇది ఇంత ఉండాలి, ఇది ఎంత ఉండాలి, ఇది లెక్క. సో 14%. కానీ చూడండి, యాజ్ పర్ క్యాలిక్యులేషన్ 61,500 టోటల్. అంటే యాజ్ పర్ కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఇది 61,500 ఉండాలి. కానీ యాజ్ పర్ ట్రాన్సాక్షన్ అంటే అర్థం ఏంటి, యాజ్ పర్ అవర్ వోచర్ 30,750 ఉంది. 30,750 ఉంది అంటే తప్పు. కాబట్టి బ్యాక్ చేసి ఇక్కడ చూస్తే చెక్ చేయాలి ఏం తప్పు ఉంది. ఓహో, HGST చేసాం, CGST లేదు. ఇప్పుడు CGST సెలెక్ట్ చేసామంటే ఇప్పుడు చూడండి, ఆల్ట్ ఏ తీసుకుంటాం, ఆల్ట్ F1 ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు చూడండి కరెక్ట్ అయిపోయింది కదా, అక్కడ కరెక్ట్ అయిపోయింది. టోటల్ 61,500 ఒకటే అమౌంట్ అంటే అక్కడ కూడా కరెక్ట్ అయిపోయింది. యాజ్ పర్ క్యాల్కులేషన్ కానీ యాజ్ పర్ వోచర్ కానీ ఒక్కటే 2. సో ఈ విధంగా చేసుకొని యాక్సెప్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేసాం, లోకల్లో చేసాం. ఇప్పుడు మళ్ళీ లోకల్లో ఒక అన్లిస్టెడ్ తీసుకుందాం.
ఎక్స్ రఘురామ్ మీరు క్రియేట్ చేయాలి కదా. ఆల్ట్ సి రఘురామ్ ట్రేడర్స్ అంటున్నాం. రఘురామ్ ట్రేడర్స్ ఇప్పుడు అంటే లోపల అన్రిజిస్టర్డ్ యుడి అంటే అన్రిజిస్టర్డ్ డేటా. అన్రిజిస్టర్డ్ డేటా లోకలే. ఇతను సపోజ్ ఎల్బి నగర్ హైదరాబాద్. ఎల్బి నగర్ హైదరాబాద్. ఎల్బి నగర్ హైదరాబాద్ తెలంగాణ. పిన్ కోడ్ వచ్చి 5,69,000 అనుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చి ఏం తీసుకున్నాం? ఇప్పుడు అన్రిజిస్టర్డ్ డీలర్ కాబట్టి అన్రిజిస్టర్డ్ తీసుకోవాలి. అన్రిజిస్టర్డ్ నంబర్ ఉండదు. ఓకే, తీసుకుంటాం. అయిపోయింది. సేమ్ అన్రిజిస్టర్డ్ డీలర్. ఇప్పుడు చూడండి ఇక్కడ మన స్టేటే అన్రిజిస్టర్డ్ కాబట్టి మన స్టేట్ అన్రిజిస్టర్డ్ కాబట్టి ఇప్పుడు వచ్చి సింపుల్ గా ఏదన్నా ఒక ఇది అమ్ముదాం. ఏంటి మన హెచ్పి కంప్యూటర్ అమ్ముదాం. హెచ్పి కంప్యూటర్ ఒక 2 సిస్టమ్స్ అమ్మాం. హెచ్పి కంప్యూటర్ ఎంత చూద్దాం. ఎస్ 32,000. సో 34,500 అనుకున్నాం. మనం అమ్మాం. ఒకటే అమ్మాం అనుకున్నాం. ఒకటే అమ్మాం. ఎన్నైనా అమ్మవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చి ఇప్పుడు అన్రిజిస్టర్డ్ డీలర్ అయినా కానీ మనం ఎవరి దగ్గర మనం సేల్ చేస్తే ట్యాక్స్ కట్టాలి. మన స్టేటే కాబట్టి హెచ్జిఎస్టి సిజిఎస్టి రెండు కలెక్ట్ చేసాం. ఒకటే అమౌంట్, ఒకటే ఐటమ్, ఒకటే అమౌంట్ దానికి క్యాల్కులేట్. ఇంకొక ఐటమ్ ఉందనుకో దానికి కూడా కలిపి క్యాల్కులేట్ చేస్తుంది. సో ఆల్ట్ ఏ ఇది ట్యాక్స్ అనాలిసిస్ సమ్మరీ. ఆల్ట్ F1 డీటెయిల్డ్ ట్యాక్స్ అనాలిసిస్. సో లోకల్ సేల్స్ ట్యాక్సబుల్ హెచ్పి కంప్యూటర్ అది అమౌంట్. సో సిజిఎస్టి 9%, హెచ్జిఎస్టి 9%. ఓకే, ఇది అంటే నేను టోటల్ ఒకటే అమౌంట్ కాబట్టి ఇది కరెక్ట్ ట్యాక్స్. అలాగే మనం కన్స్యూమర్ కమ్మినా సపోజ్ క్రియేట్ చేద్దాం. రాము అని చెప్పి క్రియేట్ చేద్దాం. అతను లోకల్ కన్స్యూమర్ డేటా. అతను లోకల్ కన్స్యూమర్ డేటా అనమాట. కన్స్యూమర్ కాబట్టి డేటా కన్స్యూమర్ ఇతను వాటికి తీసుకొని ఇతను హైదరాబాద్ అనుకున్నాం. తీసుకొని 5,40,000 అంటే ఇస్తాం నంబరు. ఇతను ఇందాక అన్రిజిస్టర్డ్ తీసుకున్నాం. అన్రిజిస్టర్డ్ కన్స్యూమర్ ఒకటే ఐటమ్. సో ఇందాక అన్రిజిస్టర్డ్ ఇది వచ్చి కన్స్యూమర్. సో కన్స్యూమర్ అంటే ఇండివిజువల్, అన్రిజిస్టర్డ్ అంటే బిజినెస్. సో ఇండివిజువల్ కన్స్యూమర్ అంటాం. అన్రిజిస్టర్డ్ సేల్స్. దీంట్లో ఇతరులకు కూడా ఒకటే అమ్ముతాం. డెల్ ల్యాప్టాప్ ఒక 2 షీట్స్ అమ్ముతాం. ఎంత అమౌంట్ చూడండి. డెల్ ల్యాప్టాప్ 30,500 35,000 అమ్మినాం. సో ఇది మన స్టేటే కాబట్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి. సో ఈ విధంగా మనం అమ్ముతాం. దీన్ని మనం అనాలిసిస్ ఆల్ట్ ఏ ట్యాక్స్ అనాలిసిస్. ఇది ట్యాక్స్ అనాలిసిస్ సమ్మరీ. ఇది వచ్చి డీటెయిల్స్ ట్యాక్స్ అనాలిసిస్. లోకల్ సేల్స్ ట్యాక్సబుల్. సో అమౌంట్ 70,000. సో సిజిఎస్టి 9%. హెచ్జిఎస్టి. ఈ డీటెయిల్స్ ఏంటంటే మనం ఈ రేట్ ఎక్కడ తీసుకున్నాం. డెల్ ల్యాప్టాప్ అనే స్టాక్ ఐటమ్ లో జిఎస్టి రేట్ తీసుకున్నాం. డెల్ ఐటమ్ అనేటువంటిదే కదా. డెల్ ల్యాప్టాప్ అనే స్టాక్ ఐటమ్ లో హెచ్ఎస్ఎన్ డీటెయిల్ కూడా తీసుకున్నాము. అది ఎక్కడ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్. ఈ ట్యాక్స్ రేట్ ఎక్కడిది, ఎలా తీసుకున్నాం, ట్యాక్స్ రేట్ ఎలా తీసుకున్నాం, ఇలా తీసుకున్నాం. సో ఇన్ని ఐటమ్ వాల్యూ టోటల్ సేల్స్ వాల్యూ 70,000 అదే ఇక్కడ చూపిస్తుంది. సో జిఎస్టి. సో ఒకటే అమౌంట్ 12,600. రెండు దగ్గర 12,600 ట్యాక్స్. సో చూడండి మనం 3 రకాల నలుగురికి అమ్మాం. చూడండి సేల్స్కి వెళ్తే మనం చూడండి ఇక్కడ ఫస్ట్ మెయిల్ వాడు మనం కొన్ని అమ్మాం. ఎక్కువ అమ్మాలి మొత్తం. చూడండి రెగ్యులర్ మన డేటా. రెగ్యులర్ డేటా అంటే మన స్టేట్ డేటా అంటే. సో కాంపోజిట్ డేటా, అన్రిజిస్టర్డ్ డేటా, ఇతను కన్స్యూమర్ డేటా. సో ఇతను కాంపోజిట్. ఇది ఇక్కడ సీడ్ ఉంది, ఇక్కడ సీడ్ ఉంది. దీన్ని మారుద్దాం కొంచెం, ఎందుకంటే సీడ్ అంటే 2 ఉన్నాయి కాబట్టి డీసీఎల్ పెడతాం. డేటా కన్స్యూమర్ అంటాను. ఓకే, డేటా కన్స్యూమర్ షేర్ చేసినాం. పేరు మార్చాక అది అడుగుతుంది మార్చాం కాబట్టి మళ్ళీ మొత్తాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా మనం సేల్ చేసినాం అందరికి. ఇప్పుడు ఇలా సేల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని ఎవరికైనా సరే మనం నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ లో ఎంత ట్యాక్సిబుల్ గూడ్స్ ట్యాక్స్ వేసి సపోజ్ నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ ఎవరికైనా సరే ఒకరికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కే సూపర్ మార్కెట్
ఇతను అంతే కదా వద్దు. రామ కృష్ణ తీసుకుంటాం. ఇటు నుంచి లోకలే ఇతను కన్స్యూమర్ అనేది ఎవరికైనా కన్స్యూమర్ కానీ ఎవరైనా పట్ల డేటా కన్స్యూమర్ ఇందాక ఇస్తున్నాం అలాగే ఇతను డేటారు. ఇతను కూడా మనం ఏం చేస్తాం, ఇతను హైదరాబాద్ అని తీసుకున్నాం. హైదరాబాద్ అని తీసుకొని ఇక్కడ 5,45,000 తీసుకున్నాం. ఇక్కడ ఇతను కూడా కన్స్యూమర్ అని తీసుకున్నాం. తీసుకుంటే నంబర్ తీసుకొని యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసినాం, సేల్ చేసినాం. ఇప్పుడు ఇతనికి వచ్చి మనం చూడండి ఇందుకున్నంత ట్యాక్సిబుల్ ఐటమ్స్ నాన్ ట్యాక్సిబుల్ వేద్దాం. ఒకటేమో ఎగ్జామ్టెడ్ రైస్ కానీ మిల్క్ కానీ, ఒకటేమో రిలేటెడ్ ఎక్సెప్ట్ తీసుకున్నాం. తీసుకొని మనం 100 కేజీలు రైస్ అమ్మినాం. ఎంత కొన్నాం మనం చూడండి, ఇంత కొన్నాం 75 రూపీస్ కొన్నాం. మనం 85 రూపీస్ పంపుతున్నాం కేజీ. ఓకే, దాని తర్వాత అది వచ్చి అది వచ్చి ఎగ్జామ్టెడ్, ఇది వచ్చి రిలేటెడ్ తీసుకున్నాం. ఒక 50 కేజీలు అమ్మినాం. సాల్ట్ ఎంత పర్చేజ్ చేసాం, 25 రూపీస్, 35 రూపీస్ కొనుక్కున్నాం. అయిపోయిందా? ఇప్పుడు దీనికి మనం ట్యాక్స్ వేయాలి కదా. కదా, ట్యాక్స్ వేయాలంటే ఇప్పుడు చూడండి మనం చేసి రైస్ సాల్ట్ ఇది ఎగ్జామ్టెడ్ ఒకటి, రిలేటెడ్ ఒకటి, ట్యాక్స్ లేదు దానికి. ఒకవేళ మన స్టేటే కదా హెచ్జిఎస్టీ వేసామనుకో ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు, ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు. దీన్ని మనం చూద్దాం. చూడండి ఇక్కడ ఒకటేమో ఎగ్జామ్టెడ్, ఒకటేమో రిలేటెడ్ సపరేట్ గా. లోకల్ సేల్స్ రెండు, లోకల్ సేల్స్ ఎగ్జామ్ట్, నంబరు అమౌంట్, ట్యాక్స్ లేదు, రేటు లేదు, ట్యాక్స్ లేదు. ఇంకోటి లోకల్ సేల్స్ రిలేటెడ్ సాల్ట్, దీనికి కూడా లేదు. తీసుకుంటే మనం ఆల్ట్ ఎప్పటి తెలుస్తాం. సో డీటెయిల్స్ అన్ని ఇచ్చారు, మొత్తం ఇచ్చారు, కానీ ట్యాక్స్ రేట్ లేదు. ఈ రేట్ ఎక్కడ ఉంది? లేదు, ఎగ్జామ్టెడ్ కదా. ఎగ్జామ్ట్ కానీ ఎగ్జామ్ట్ అనేది చూడండి, ఎగ్జామ్ట్ ఎక్కడ తీసుకున్నాం? రైస్ అనేటువంటి స్టాక్ ఐటమ్ తీసుకున్నాం. ఇది రిలేటెడ్ అండి, అది ఎక్కడ తీసుకున్నాం? సాల్ట్ అనే స్టాక్ ఐటమ్ లో తీసుకున్నాం డీటెయిల్స్. సో ఇక్కడ రేటు లేదు, ట్యాక్స్ లేదు, సో టోటల్ అమౌంట్ రాదు, ఇక్కడ ట్యాక్స్ లేదు. సో ఈ విధంగా తీసుకుంటాం. అంతేగాని మనం ఎప్పుడైనా సరే సపోజ్ మనం లోకల్ కానీ ఎవరైనా సరే లోకల్ కానీ ఎవరైనా డెటారు లోకల్ డెటార్ సపోజ్ లోకల్ డెటార్ ఇక్కడ గమ్యం కదా, మనం ఇక్కడ గమ్యం అమ్ముతున్నాం. మరి ఇప్పుడు లోకల్ డెటార్ సేల్ చేస్తున్నాం. సేల్ చేసేటప్పుడు ఇతనికి మనం ఒక 2 సోనీ టీవీలు అన్నాం. సోనీ టీవీ 60,000 అమ్మున్నాం వేరే వాళ్ళకి, అదే అమ్మచ్చు. సోనీ టీవీ అంటే ఏంటిది? ఇది ట్యాక్సబుల్ ఒకటి కావచ్చు, చాలా ఐటమ్స్ అన్ని వేస్తాం. వేసి దీంతో మనం ఏదన్నా సపోజ్ మిల్క్ ఒక 50 లీటర్లు అమ్మాం. ఒక లీటర్ ఎంత చూడండి, మనం పోయిన 100 రూపీస్, 115 రూపీస్ అమ్మాం. ఓకే, సో ఇదేంటిది? ఇదేమో ట్యాక్సబుల్, ఇదేమో. సో ఈ విధంగా చేసి లోకల్ కదా ఎస్జిఎస్టి అలాగే సిజిఎస్టి వేసాం, ట్యాక్స్ వేసాం. కానీ ఇప్పుడు దీంట్లో ఒకటి ట్యాక్సబుల్, ఇంకోటి ఎగ్జామ్. సో ట్యాక్సబుల్ మీదనే ట్యాక్స్ ఉంది, దాని మీదనే ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది, దీని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ కాదు. చూడండి ఆర్టీ అనేది లోకల్ సేల్స్ ఎగ్జామ్ మిల్క్ మొత్తం ఉంది, అమౌంట్ ట్యాక్స్ లేదు. లోకల్ సేల్స్ ట్యాక్సబుల్, ట్యాక్స్ ఉంది, దాని మీద ట్యాక్స్ ఉంది. F1 తీసుకుంటే చూడండి, లోకల్ సేల్స్ ఎగ్జామ్ మిల్క్ అమౌంట్ ఉంది కానీ ట్యాక్స్ లేదు. లోకల్ సేల్స్ ట్యాక్సబుల్, ఇది దీని మీద అమౌంట్ కి ట్యాక్స్. ఇదేంటిది? సోనీ టీవీ కాబట్టి 28%, సో 14% సిజిఎస్టి, ఎస్జిఎస్టి 14%, అమౌంట్ ఒకటే. ఓకే, సో మన ఇన్వాయిస్ దీంట్లో ఒకటే రేట్ కరెక్ట్ ఉంది, కానీ దీన్ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు చెప్పాను కదా వచ్చేదిలాగే సేల్స్ లో కూడా అసలు ఖచ్చితంగా సేల్స్ లో ట్యాక్సిబుల్ గూడ్స్ నాన్ ట్యాక్సిబుల్ అంటే రిలేటెడ్ ఆర్ ఎక్సెప్టెడ్ ఇంకా ఉంటాయి. దాంట్లో రిలేటెడ్ ఆర్ ఎక్సెప్టెడ్, నాన్ జిఎస్టీ గూడ్స్ కూడా ఉంటాయి. అవన్నీ మనం ఎంటర్ చేయకూడదు ఒకే ఇన్వాయిస్. పర్చేజ్ లో చెప్పాను, ఒకే ఇన్వాయిస్ ఎంటర్ చేయకూడదు. ట్యాక్సిబుల్ గూడ్స్ అంతా, ట్యాక్సిబుల్ ఐటమ్స్ అన్ని ఒక ఇన్వాయిస్ లో వేయాలి. మిల్క్ ఎగ్జెంప్టెడ్ అంటే ఎగ్జెంప్టెడ్ అని కాదు, నాన్ ట్యాక్సిబుల్ రిలేటెడ్ ఎగ్జెంప్టెడ్ ఏదైనా సరే అవన్నీ వేరే ఇన్వాయిస్ లో వెయ్యాలి. అలా ఎందుకంటే మనం ఇక్కడే అన్ని ఓకే, అనాలిసిస్ అన్ని కరెక్ట్గా ఉంటాయి, కానీ మనం జిఎస్టీ రిపోర్ట్స్ లో మనం ఎంటర్ చేసినప్పుడు మన జిఎస్టీ రిపోర్ట్స్ లో తేడా వస్తుంది. జిఎస్టీ రిపోర్ట్స్ లో తేడా వస్తుంది, అందువల్ల మనం వేయకూడదు. అందులో దీంట్లో వేస్తున్నాను, సపరేట్ గా వేయాలి. యాక్చువల్గా దీంట్లో వేస్తాను, దీంట్లో వేసి మనం యాక్సెప్ట్ చేస్తాం.
రేపు రిపోర్ట్స్ చూస్తాం. ఆ రిపోర్ట్స్ చూసేటప్పుడు దాంట్లో తేడా వస్తుంది. ఎందువల్ల ఎట్లా వస్తుంది తేడా అనేది చూపిస్తాం. అందువల్ల చేయలేదు మనం దీంట్లో ఆల్ ఓన్లీ ట్యాక్స్ ఎగ్జాంపులేషన్ అనుగుణంగా వస్తాయి. సో ఈ విధంగా రైస్ సాల్ట్ సపరేట్గా వేసినాం. ఇది సపరేట్గా ఇలా ఇవ్వాలి కానీ ట్యాక్సిబుల్ గూడ్స్తో కలిపి వేయకూడదు. ఇది సపరేట్గా వేసాం, దీంట్లో ట్యాక్సిబుల్ గూడ్స్తో కలిపి వేసాం, అలా వేయకూడదు. ఓకేనా? సో ఇదే మాదిరిగా ఇంట్రెస్ట్ రేట్ అయినా సరే, ఇంట్రెస్ట్ రేట్ అయితే ఏంటి అర్థం? దీంట్లాగే ఇంట్రెస్ట్ రేట్ అయితే ట్యాక్సిబుల్ మాత్రమే, నాన్ ట్యాక్సిబుల్ ట్యాక్స్ లేదు, దీనికి ట్యాక్స్ అది. సో దీంట్లో కలిపాం కాబట్టి దీనికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ అయింది. దీనికి రెండవ దానికి ట్యాక్స్ క్యాలిక్యులేట్ కావాలి. ఇది వచ్చి దీంట్లో అసలు ట్యాక్సే లేదు, మనం వేసినా తీసుకోవద్దు. సేమ్ ఇదే మాదిరిగా ఇంట్రెస్ట్ రేట్ అయినా సరే, ఇంట్రెస్ట్ రేట్ తేడా ఏంటి? ఐజిఎస్టి తీసుకుంటాము. ఇంట్రెస్ట్ రేట్ అయితే ఐజిఎస్టి. కాబట్టి మనం ఇంట్రెస్ట్ రేట్ వేద్దాం. సేల్స్ మన ఇంట్రెస్ట్ రేట్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే పేరు లక్ష్మి ఏమంటామంటే లక్ష్మి ఎంటర్ప్రైజెస్. ఎంటర్ప్రైజెస్ ఇంట్రెస్ట్ రేట్ డేటా ఇంట్రెస్ట్ రేట్ ఆర్ ది అంటే రెగ్యులర్ డేటా ఇంట్రెస్ట్ రేట్. ఈ డేటానే ఇంట్రెస్ట్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ స్టేట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాం. ఇక్కడ నంబర్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నంబర్, కరెక్ట్ నంబర్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, స్టేటు మనం కరెక్ట్ గా ఇవ్వాలి, నంబరు కరెక్ట్ గా ఇవ్వాలి. కొంతమంది ఇప్పుడు స్టేట్ ఒకటి ఇస్తే ఇప్పుడు మామూలుగా బై డిఫాల్ట్ ఇక్కడ తెలంగాణ మనం మార్చేది, ఆ తెలంగాణ అంతే వచ్చేసి చెప్పుకుంటూ చేస్తారు. వచ్చేసి ఇక్కడ మాత్రం కరెక్ట్ ఇస్తారు. ఏంటి? ఇది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ నంబరే ఇస్తారు, ఆంధ్రప్రదేశ్ నంబరే ఇస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నంబర్ ఇస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఇక్కడేమో తెలంగాణ అంటే ఇచ్చేస్తారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరెక్ట్ ఇవ్వాలా, నంబరు కరెక్ట్ ఇవ్వాలా. బై డిఫాల్ట్ ఏముంటుంది? తెలంగాణ మన స్టేట్ ఉంటుంది కదా, కాబట్టి మనం చూసుకోకుండా అలాగే ఎంటర్ నొక్కుతా వచ్చేస్తారు. ఇక్కడ వచ్చి మాత్రం ఆంధ్ర నంబర్ ఇస్తారు. కానీ వారి మనం క్యాల్కులేట్ అయ్యేటప్పుడు అది స్టేట్ ను మాత్రమే తీసుకుంటుంది. ఇంటర్ స్టేటా ఇంట్రా స్టేటా, సిజిఎస్టీ హెచ్జిఎస్టీనా ఐజిఎస్టీని క్యాల్కులేట్ చేయడానికి అది మన వ్యాలీ ఏం తీసుకుంటుంది? స్టేట్ మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నంబర్ ఇచ్చినా సరే, ఇది ఆంధ్రప్రదేశ్ యాక్చువల్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ నంబర్ ఇచ్చినా సరే ఇక్కడ తెలంగాణ ఇస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐజిఎస్టీ కావాలి కదా, అప్పుడు మనకి ఐజిఎస్టీ క్యాల్కులేట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చాం కాబట్టి సిజిఎస్టీ హెచ్జిఎస్టీనే క్యాల్కులేట్ అవుతుంది. అప్పుడు అది ప్రాబ్లం. మనకి ప్రాబ్లం, మనం ఎవరికైతే సేల్ చేసామో వారికి ప్రాబ్లం. కాబట్టి స్టేట్ ఇది. అలాగే కోడ్ నంబర్ కూడా కరెక్ట్ గా ఇవ్వాలా. 54662 అనుకుంటా ఇస్తున్నా. సో ఆ విధంగా ఇట్లా కరెక్ట్ గా జాగ్రత్తగా ఉండాలా. స్టేటు జిఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్ కరెక్ట్ గా ఉండాలి. ఓకే, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ తీసుకున్నాం. సేల్స్ ఇది కూడా అంటే సేమ్. ఇది వచ్చి ఐఆర్డి అంటే ఇంట్రెస్ట్ రేట్ రిజిస్టర్డ్ రెగ్యులర్ డేరా. సో ఈ కంప్యూటర్ ఒక రెండు అమ్ముదాం, దాని అమౌంట్ 31,000 ఇచ్చినా అదే తీసుకున్నాను. రేట్ వేరే రేట్ అయితే మారుస్తాం, లేదంటే అలాగే ఉంచేస్తాం. అలాగే ఇంకోటి వచ్చి డెల్ కీబోర్డ్ అమ్ముతున్నాం, ఇంకోటి ఒక 5 అమ్ముతున్నాం. దీనికి కూడా 700 అమ్మున్నాం. తీసుకొని ఇదేంటి ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి సపోజ్ మనం మామూలు అలవాట్లో ఎస్జిఎస్టీ వచ్చింది కదా, ఎస్జిఎస్టీ చేసామనుకో ట్యాక్స్ క్యాల్కులేట్ కాదు. సరేనా? నేను ఏం చేయాలా? ఐజిఎస్టీ వేయాలి. ఇంకోటి ఏంటంటే మనం దీన్ని చూసుకోవాలి కదా, ఇది ఎంటర్ చేయడంతో వస్తుంది కదా, దీన్ని యాక్సెప్ట్ చేస్తే పార్టీ డీటెయిల్స్ వస్తాయి. ఈ పార్టీ డీటెయిల్స్ లో రెగ్యులరా కాదా, రెగ్యులర్ ఏ స్టేటు రెగ్యులరా కాదా మనం సేల్ చేసినప్పుడు ఏదైనా ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ చూసుకొని యాక్సెప్ట్ చేసేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సో ఆంధ్రప్రదేశ్ అక్కడ చూసాం కదా, సో ఆంధ్రప్రదేశ్ ఐజిఎస్టీ అని ఎంటర్ చేస్తే ఇప్పుడు డౌట్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా చూసుకోకుండా మనం ఎంటర్ చేసిన ఇక్కడే మనకి వచ్చేస్తుంది. దాన్ని చూసుకొని దాని ప్రకారం మనం ఇక్కడ కరెక్ట్ ట్యాక్స్ ని క్యాల్కులేట్ చేయాలి. చూడండి, తీసుకుంటే రెండు వేరే వేరే రేట్లు కదా. కంప్యూటర్ ఏమో 18%, ఇదేమో 12%. ఆర్టీఏ ఆర్టీఎఫ్ చూడండి. ఇంట్రెస్ట్ రేట్ కదా, చూడండి ఇందాక లోకల్ సేల్స్ అని ఉంది. ఇంట్రెస్ట్ రేట్ సేల్స్ ట్యాక్సబుల్
ఏసర్ కంప్యూటర్ డీటెయిల్స్ అమౌంట్. సో ఇది ఐజిఎస్టీ ఇంట్రెస్ట్ రేట్ కదా, ఐజిఎస్టీ కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ 18%. హెచ్పి కీబోర్డ్ ఇది ఇంట్రెస్ట్ రేట్, ఇది కూడా అమౌంట్ 3000, ఐజిఎస్టీ 12%, ఇది 18%, ఇది 12%, టోటల్ అమౌంట్ 11,580. సో 11,580 కరెక్ట్. సో ఈ విధంగా తీసుకుంటాం. సో ఇంట్రెస్ట్ రేట్ అలాగే మనం క్రియేట్ చేయాలి కదా. రఘురామ్ కంప్యూటర్స్ ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇతను ఇంతకుముందు రెగ్యులర్ కాంపౌండ్, ఇప్పుడు వచ్చి ఇంట్రెస్ట్ రేట్ ఏం చేస్తున్నారు, అన్రిజిస్టర్డ్ ఇస్తాం. యూడి అంటే ఇంట్రెస్ట్ రేట్ అన్రిజిస్టర్డ్ డీలర్, అన్రిజిస్టర్డ్ డేటా. ఓకే, ఇతను వచ్చి చెన్నై తీసుకొని అంటే ఏంటిది, తమిళనాడు తీసుకుంటాం. 6,15,000 తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. తీసుకుంటే ఏంటి, ఇతను అన్రిజిస్టర్డ్ అనమాట. కాబట్టి అన్రిజిస్టర్డ్ తీసుకున్న నంబర్ ఉండదు. తీసుకుంటే యాక్సెప్ట్ ఇక్కడ చూద్దాం. చూడండి, తమిళనాడు అన్రిజిస్టర్డ్. సేల్ చేసేటప్పుడు ఎవడైనా సరే మనకు క్యాచ్ చేయాల్సిందే. తమిళనాడు అంటే ఇంట్రెస్ట్ రేట్ కదా. ఇతను ఇందాక కాంపోజిషన్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం ఇందాక, దీని ముందు కూడా అన్రిజిస్టర్డ్ తీసుకున్నాం అనమాట కదా. దీని ముందు కూడా మనం తీసుకుంది ఆ రిజిస్టర్డ్ ఇంట్రెస్ట్ రేట్ రిజిస్టర్డ్ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చి కాంపోజిట్ తీసుకుందాం సార్. ఇప్పుడు వచ్చి కాంపోజిట్ తీసుకున్నాం. రఘురామ్ కంప్యూటర్స్ ఇంట్రెస్ట్ రేట్ కాంపోజిట్ డేటా. సో చెన్నై, తమిళనాడు. సపోజ్ అక్కడ తెలంగాణ పెట్టామనుకో, సపోజ్ నేను చెప్తా చూడండి. సపోజ్ తెలంగాణ బై డిఫాల్ట్ ఉందనుకో, అలాగే వదిలేసి మనం ఇక్కడ ఇంపోర్ట్ వేయకుండా ఎందుకు వచ్చి ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నాం, ఇంకో తెలంగాణ వస్తే ఇక్కడ నంబర్ ఏం కాబట్టి నంబర్ వేస్తున్నా తెలంగాణ కదా. ఇతను యాక్చువల్గా ఇంట్రెస్ట్ రేటు తమిళనాడు. మనం ఇప్పుడు కాంపోజిషన్ తీసుకున్నాం అనుకో, కాంపోజిషన్ కూడా నంబర్ ఇస్తాం. కాంపోజిషన్ కూడా నంబర్ ఏమి ఇవ్వాలా, 37 కదా. అతను తెలంగాణ కాబట్టి ఏంటిది, అతను వచ్చి తమిళనాడు కాబట్టి తమిళనాడు చెన్నై, తమిళనాడు అంటే ఆంధ్రప్రదేశ్ కాదు. తమిళనాడు తమిళనాడు ఒకటే ఒకటి ఉంది. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఒకటి వచ్చి తెలంగాణ ఇచ్చాం మనం. ఇక్కడ తమిళనాడు నంబర్ ఇచ్చాం. సో నంబరే కరెక్ట్ ఇచ్చాం. ఇక్కడ వచ్చినప్పుడు జిఎస్టీ అని కరెక్ట్ నంబర్ ఇచ్చాం. బై డిఫాల్ట్ ఇది చూడండి, గుర్తుపెట్టుకోండి, రఘురామ్ కంప్యూటర్స్. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మనం కాంపోజిషన్ డీలర్ ఎవరైనా సరే మనకు పర్లేదు తీసుకుంటే, ఇక్కడ ఒక డెల్ హెచ్పి కంప్యూటర్ మూడు అమ్మిన అమౌంట్ ఇచ్చున్నాం. హెచ్పి కంప్యూటర్స్ 3 అమ్మాం. అలాగే ఈ యొక్క హెచ్పి కీబోర్డ్లు ఒక 5 అమ్మాం అనుకున్నాం. హెచ్పి కీబోర్డ్లు అమ్మాం. అయిపోతే ఇప్పుడు ఇతను ఏ స్టేటు, ఇంట్రెస్ట్ రేటు వాడు ఎవడైనా సరే, అన్రిజిస్టర్డ్ అయినా, కన్స్యూమర్ అయినా, కాంపోజిట్ అయినా, రిజిస్టర్డ్ అయినా, రెగ్యులర్ అయినా ఒకటే. సో కాంపోజిట్ డీలర్ అంతే కదా. మనం చూసాం ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకురా రెగ్యులర్ ఒకప్పుడు తీసుకున్నాం. మనం తీసుకుంది ఆ ఇంట్రెస్ట్ రేటు మనం రఘురామ్ కంప్యూటర్ ఇంట్రెస్ట్ రేట్ ఓకే. సో తీసుకున్నాం. ఇప్పుడు తీసుకుంటే యాక్చువల్గా అవుతాను సేల్ తీసుకున్నా అయిపోయింది. ఇప్పుడు ట్యాక్స్ వేయాలి. మనం ఏం ట్యాక్స్ వేయాలా, ఇంత రఘురామ్ కంప్యూటర్స్ ఇంట్రెస్ట్ రేట్ కాంపోజిట్ డేటా కాంపోజిట్ ఇచ్చినా ఓకే. వచ్చి కాంపోజిషన్ ఇచ్చున్నాం. ఇంట్రెస్ట్ రేటు కాంపోజిషన్ ఇంట్రెస్ట్ రేటు
రెగ్యులర్ కాదు, కాంపోజిషన్ పొరపాటు. రెగ్యులేటివ్ కాంపోజిషన్. ఓకే, రెగ్యులర్ స్టేట్ కాంపోజిషన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం? ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐజిఎస్టీ ఇవ్వాలి. చూడండి, ఐజిఎస్టీ ఇస్తే తీసుకుందా? ఓహో, ఇక్కడ మార్చాం కదా మనం, ఇక్కడ మార్చాము, ఇక్కడ మార్చాం. ఇంట్రెస్ట్ రేట్ తమిళనాడు పెట్టాం మనం. అక్కడ దాంట్లో వచ్చి అక్కడ వచ్చి తెలంగాణ ఎంత పెట్టింది మనం? తెలంగాణ పెట్టాం మనం కదా, తెలంగాణ పెట్టాము. ఇప్పుడు తెలంగాణ పెడితే చూడండి, మనం తెలంగాణ పెట్టాం, స్టేట్ క్రియేట్ చేసి ఎంత పెట్టాం? క్రియేట్ చేసినాం మనము. ముందు తమిళనాడు మార్చి పెట్టాం కదా, తెలంగాణ పెట్టాం, అంటే వచ్చేది. కానీ నంబర్ మాత్రం కరెక్ట్ గా ఇచ్చాము. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు చూడండి, స్టేట్ ఏమో తెలంగాణ ఇచ్చాం, నంబర్ ఏమో 33 ఇచ్చాం. అంటే ఫస్ట్ మనం ఇచ్చాం కదా అదే తీసుకుంటాం. అది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం మార్చితే కాదు, మార్చితే దీని ప్రకారం తీసుకుంటే ఇక్కడ దాంట్లో మారకపోవచ్చు కదా. సో ఇది తెలంగాణ, కానీ నంబర్ మాత్రం తమిళనాడు ఇచ్చాం. సో ఇప్పుడు తీసుకుంటే ఐజిఎస్టీ తమిళనాడు కదా, ఐజిఎస్టీ తీసుకుంటే అది తీసుకో. సో మన తమిళనాడు కదా, ఏంటి తమిళనాడు ఐజిఎస్టీ మనకి ఇది అయిపోతుంది అనమాట. టెన్షన్ ఏంటి, ఎందువల్ల మనం తప్పిచ్చాము, దీనికి సిజిఎస్టీ ఇచ్చాము, సిజిఎస్టీ క్యాలిక్యులేట్. కానీ ఏది కరెక్ట్? వాడు తమిళనాడు కాదు, వాడు తమిళనాడు కాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకొని చేసి గీడ కరెక్షన్ చేయొచ్చు, లేదంటే గీడ కరెక్షన్ చేసుకుంటే దాని ప్రకారం వచ్చేస్తుంది. అది ఇక్కడ లెక్చర్లో, అంటే లెక్చర్లో ఇక్కడ కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, చూద్దాం. చూడండి ఒకసారి అవుట్ ఒకసారి. ఇప్పుడు దీనికి తీసుకున్నాం, యాక్సెప్ట్ చేసాం. ఇక్కడికి వచ్చి అరే తెలంగాణ కాదు, ఇతను తమిళనాడు అని తీసుకున్నాం అనుకో, తమిళనాడు కాంపోజిషన్ నంబర్ అన్ని కరెక్ట్ వచ్చింది. తీసుకొస్తే ఇప్పుడు తీసుకుంటే ఐజిఎస్టీ వస్తుంది, రాలేదు ఉంది అని తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ తీసుకుంటే చూడండి, తమిళనాడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాం. సో తెలంగాణ ఉంది ఇక్కడ దీంట్లో మాకు. అందువల్ల అంటే ఫస్ట్ దీంట్లోనే మార్చేయాలి. తమిళనాడు 6,68,000 అనుకున్నాం, చెన్నై 68 అనుకుంటాం, కాంపోజిషన్ అని తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ అయితే తీసుకుంటే ఇప్పుడు మనం తీసుకోవాలి, యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ తమిళనాడు కాంపోజిషన్ కరెక్ట్గా అదే వచ్చి తీసుకుంటే చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు మనం ఐజిఎస్టీ తీసుకోవాలి. ఇప్పుడు సిజిఎస్టీ క్యాలిక్యులేట్ కాదు ఇప్పుడు, ఎందుకని ఇందాక తెలంగాణ పెట్టాం కాబట్టి సిజిఎస్టీ ఐజిఎస్టీ తీసుకోవాలి కాబట్టి ఐజిఎస్టీ, కాబట్టి ఐజిఎస్టీ తీసుకుంటే ఐజిఎస్టీ క్యాలిక్యులేట్ అయింది. తీసుకుని యాక్సెప్ట్ చేసి ఆర్టీఏ ట్యాక్స్ సమ్మరీ బ్రీఫ్, అంటే సమ్మరీ ట్యాక్స్ సమ్మరీ, ట్యాక్స్ అనాలిసిస్ F2 తీసుకుంటే, F1 తీసుకుంటే ఇంట్రెస్ట్ ట్యాక్సబుల్ హెచ్పి కంప్యూటర్ అమౌంట్. సో ఐజిఎస్టీ ఇంట్రెస్ట్ రేట్ అది తమిళనాడు ఐజిఎస్టీ 18%, హెచ్పి బోర్డ్ తీసుకుంటే ఇది అమౌంట్, ఐజిఎస్టీ 12%, ఒకటే అమౌంట్. కాబట్టి ఇది కరెక్ట్. మీకు వచ్చిందంటే అమౌంట్ 19,050, 19,050. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. అలాగే ఇంట్రెస్ట్ రేట్ లో కూడా మనం ఏదన్నా రాఘవన్ తీసుకున్నాం, తీసుకుంటే మామూలు తమిళనాడు తీసుకుంది, లేకపోతే ఏదైనా వేరే ఆంధ్రప్రదేశ్ అంటాం, ఒక పేరు తీసుకొని క్రియేట్ చేద్దాం. రామారావు అదేంటంటే ఇంటర్ స్టేట్ కన్స్యూమర్ డేటా, ఇంటర్ స్టేట్ డేటా కన్స్యూమర్ అని తీసుకుంది. డేటా కన్స్యూమర్, ఇంటర్ స్టేట్ డేటా కన్స్యూమర్ డేటాలు నుంచి నెల్లూరు అనుకున్నాం. నెల్లూరు స్టేట్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాం. 524137 అది మా ఊరు నంబర్. అది ఇక్కడికి వచ్చాం, ఎవరికి అన్రిజిస్టర్డ్ కన్స్యూమర్ 2. సో ఇంత అన్రిజిస్టర్డ్ కన్స్యూమర్, సో కన్స్యూమర్ తీసుకున్నాం, అయిపోయింది. యాక్సెప్ట్ దాని తర్వాత దాన్ని చేస్తే చూడండి, ఆంధ్రప్రదేశ్ కన్స్యూమర్ అన్రిజిస్టర్డ్ ఆర్ కన్స్యూమర్. మంచి ఇండివిజువల్ కాబట్టి కన్స్యూమర్, బిజినెస్ అయితే అన్రిజిస్టర్డ్ బిజినెస్. ఇక్కడ ఒకటే ఇద్దాం మనం దీనికి. ల్యాప్టాప్ హెచ్పి ల్యాప్టాప్ ఇద్దాం, హెచ్పి ల్యాప్టాప్ 2 ఐటమ్స్ ఇద్దాం, 33,000. దాంట్లో వేరే స్టేట్ కదా కరెక్ట్ ఇచ్చున్నాము కదా, కరెక్ట్ ఇచ్చున్నాం కాబట్టి చూడండి ఐజిఎస్టీ. మనం పొరపాట్లో సిజిఎస్టీ ఇచ్చామనుకో అది తీసుకోండి, నో ట్యాక్స్. సో ఐజిఎస్టీ తీసుకున్నాం. సో ఈ విధంగా మనం చేస్తాం. దీంట్లో కూడా మనం ఏం చేసాము, దీంట్లో సేల్స్ లో ఒకే
అన్నిటికీ ట్యాక్సిబుల్ గూడ్స్ అన్నిటికీ ఎవరికి పర్చేజ్ చేసినా ఏ స్టేట్ లో సేల్ చేసినా ట్యాక్స్ ఉంటుంది. మన స్టేట్ అయితే సిజిఎస్టీ, వేరే స్టేట్ అయితే ఐజిఎస్టీ, వేరే స్టేట్ అయితే ఐజిఎస్టీ ఉంటుంది. అలాగే ట్యాక్సిబుల్ గూడ్స్, నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ ఎవరికి ట్యాక్స్ ఎక్కడ అమ్మినా ట్యాక్స్ లేదు. సో నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్, ట్యాక్సిబుల్ గూడ్స్ కలిపి ఒకే దాంట్లో వేయకూడదు. వేస్తే రిపోర్ట్స్ లో ప్రాబ్లం అవుతుంది. అందువల్ల దీంట్లో ఒకటి వేసాను, దీనివల్ల ప్రాబ్లం చూపిస్తాను. ఒకదానికేమో సపరేట్ గా వేసాను. ఈ ట్యాక్సిబుల్ గూడ్స్ వేరేగా వేరే ఇన్వాయిస్ లో, నాన్ ట్యాక్సిబుల్ గూడ్స్ వేరే ఇన్వాయిస్ లో వేయాలి. సో ఇది మనకి సేల్స్ కి సంబంధించింది. సో దీని మీద ఒకటి రెండు సార్లు చూసుకోండి ఈజీగా చూడండి. సో దీంతో టాపిక్ క్లోజ్ చేస్తున్నాను. బాగా నేర్చుకొని బాగా చేసుకోవాలి. అందుకే నేను వీడియో పెద్ద వీడియోగా ఎక్కువగా చెప్తున్నాను క్లియర్ గా. ఓకే, సో విష్ ఆల్ ద బెస్ట్. వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.